హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నోటికి రుచిగా లేనప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది ఏంటి అనేసి అని అనుకుంటున్నారా? ఇది వెల్లుల్లి ఎగ్ రైస్ అన్నమాట. ఇది ఫస్ట్ టైం నేను చేయడము, కానీ టేస్ట్ మాత్రం ఆసమ్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో ఉన్న వాటితోనే కాబట్టి హెల్తీగా అయితే చేసుకోవచ్చు. అండ్ 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. మనకి అనారోగ్యంతో అంటే హెల్త్ బాగాలేనప్పుడు, జలుబు అయినప్పుడు, లేదంటే దగ్గొచ్చినప్పుడు మనం వెల్లుల్లిని చాలా వాడుతూ ఉంటాం కదా. ఇలాగ ట్రై చేసి చూడండి. టేస్టీకి టేస్టీ ఉంటుంది అండ్ హెల్తీ కూడా. మస్ట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. రైస్ అయితే ఒక్క ముద్ద కూడా మీరు వదిలిపెట్టరు, అంత బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు అంటూ ఏమీ లేవు. వెల్లుల్లి, కరివేపాకు, కారం, ఉప్పు అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ అయితే ఒక మిక్సీ జార్లోకి 10 లేదా 15 వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోండి, లేదంటే పొట్టుతో ఉన్న వేసుకోవచ్చు. తర్వాత 2 రెబ్బలు కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోండి. నాకు ఒక్కదానికి మాత్రమే చేసుకుంటున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ సరిపోయింది. అదే ఇద్దరికి ముగ్గురికి కావాలంటే 3 or 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన వెల్లుల్లి కారం ఉంది కదా, దాన్ని తీసి అయితే పక్కకు పెట్టుకోవాలి మిక్సీ జార్ నుంచి. తర్వాత ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా సిమ్లో చేసుకోండి. ఎందుకంటే వెల్లుల్లి కదా, తొందరగా మాడిపోతుంది అన్నమాట. అలా కాకుండా సిమ్లో అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని, మనం ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఉన్నాం కదా వెల్లుల్లి కారంని, దాన్ని ఆ ఆయిల్లో వేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఆ ఆయిల్లో మొత్తం ముద్ద అంతా చితికేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత ఆ స్మెల్ మనకు వస్తుంది. జలుబు ఉన్న వాళ్ళు తింటే మాత్రం దెబ్బకి జలుబు పోతుందన్నమాట. అంత బాగుంది, అంత అంత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దాన్ని అంతా ఒక సైడ్కి అనుకోవాలి. ఇలాగా పచ్చివాసన పోయినాక దీన్నంతా ఒక సైడ్కి అనేసుకొని, మన ఇంట్లో ఎగ్స్ అయితే ఉంటాయి కదా, ఒక ఎగ్ అయితే సరిపోతుంది. ఆ ఎగ్ని అయితే దాంట్లో కొట్టి పోసుకోవాలి. అందులో ఎగ్ పోసిన తర్వాత దాన్ని మొత్తం స్మాష్ చేసేయాలన్నమాట. ఇలాగా మొత్తం వెల్లుల్లి కారం అంతా ఎగ్గుకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి పొడి పొడిగా. ఇలా పొడి పొడిగా అయిన తర్వాత మనం ఉడికించి పక్కకి చల్లార్చిన రైస్ని అయితే వేసుకోండి. ఉడికిన అన్నంని అలాగే వేస్తే ముద్ద కట్టుకుపోతుంది. అందుకే ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని, అది అన్నం చల్లారిన తర్వాత అయితే అందులో వేసేసుకొని ఈ వెల్లుల్లి కారం అంతా, ఎగ్ వెల్లుల్లి అంతా రైస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోండి ఒక 2 మినిట్స్. ఇలా 2 మినిట్స్ మంచిగా కలిపేసుకొని, నాకు ఎందుకో కొంచెం కారం తక్కువగా అనిపించింది, అందుకే నేనైతే కారం అయితే వేసేసుకున్నాను. మళ్ళీ కొంచెం ఇంకొక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను అన్నమాట. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కారం అంతా రైస్కి అంతా పట్టేలాగా మంచిగా కలిపేసుకొని, ఇలా కలిపిన తర్వాత ఒక 1 మినిట్ అలాగా స్టవ్ పైన ఉంచేసి మన ఇంట్లో లెమన్స్ ఉంటాయి కదా, నిమ్మకాయ, దాన్ని కట్ చేసుకొని ఒక హాఫ్ అయితే దాంట్లో పిండేసుకోవాలి. లెమన్ మంచిగా పుల్ల పుల్లగా, కారం కారంగా, ఘాటుగా చాలా బాగుంటుంది రైస్. ఇప్పుడు ఈ నిమ్మకాయ అంతా మళ్ళీ రైస్కి అంతా పట్టేలాగా ఒక్కసారి కలిపేసుకొని, మంచిగా అన్నం అంతా ఎక్కడ ఉండలేకుండా మంచిగా కలిపేసుకొని, దానిపైన మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే ఇట్లా గార్నిష్ చేసేసుకొని,
ఇలా వేసుకొని ఇక వేడి వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే అబ్బబ్బా టేస్ట్ అయితే మర్చిపోలేరు. మస్ట్‌గా ట్రై